హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ యొక్క డివైన్ ట్రూత్ అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి మీ అందరికీ దేవుడికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఒక వారం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుడి యొక్క మాటలను మీతో పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుడికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన కాలాల్లో మనం జీవిస్తూ ఉండగా మనము ఎప్పుడైతే దేవుడితో సహవాసం కలిగి దేవుడితో నడుస్తూ ఉంటామో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో మనం నూతన మార్పును చూడగలుగుతాం. అనుదినము మన అంతరంగ పురుషుడు నూతన పరచబడతాడు. దైవిక సమాధానం చేత మనం నింపబడతాం. అందుకే బైబిల్లో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకములో కనిపించేటటువంటి సంతోషం, ఆనందం ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ టెంపరరీ. అది తాత్కాలికమైన సంతోషంగా మనకు కనపడతా ఉంది. కానీ ఆయన సన్నిధిలో కనపడేటటువంటి సంతోషం అది సంపూర్ణ సంతోషాన్ని మనకు కలగజేస్తూ ఉందని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీరందరూ మీలో ఉన్న కలవరం, చింత, దిగులు, ఏదైతే బాధతో, వేదనతో మీ యొక్క హృదయం నిండిపోయి ఉందో అది తొలగిపోయి ఆనందంతో నింపబడాలంటే నువ్వు దేవుని సన్నిధితో నింపబడాలి. దేవుడి సన్నిధి నీ వెంట రావాలి. దేవుడి ఆత్మ నీ మీద నిలిచి ఉండాలి. హల్లెలూయా. అది మనం ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తేనే జరుగుద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో, మీరున్న సమయంలో మోకరించి కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఈరోజు నన్ను దర్శించండి ప్రభు అని చెప్పి మనం ఆరాధన చేసుకుందాం. ఈ ప్రోగ్రాం అవుతున్నంతసేపు ఎవరు అటు ఇటు వెళ్లకుండా ఈ ప్రోగ్రాం అవుతున్న ఈ యొక్క హాఫ్ అన్ అవర్ మీరు ఏకీభవించండి. ఖచ్చితంగా ఈ నెలలో ఒక నూతన కార్యం మీరు చూడబోతా ఉన్నారు. కళ్ళు మూసుకొని, యేసయ్యా నన్ను దర్శించండి ప్రభువా, పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మతో నన్ను నింపండి నాయన, పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధితో నన్ను నింపండి ప్రభువా, అయ్యా నీ సమాధానంతో నన్ను నింపండి ప్రభువా అని ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు అడగండి. అయ్యా మా పాత్రను మీరు నింపండి ప్రభువా అని మీ యొక్క హృదయాలను సిద్ధపరచుకోండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా అని హృదయాలు సిద్ధపరచుకోండి. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. ప్రతి ఒక్కరు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఈ మాట చెప్పండి. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యేసయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ ఈ మాట చెప్పండి. నీవుంటే నాకు చాలు, నీ సన్నిధి ఉంటే నాకు చాలు, నీ
కృప ఉంటే నాకు చారు, నీ సన్నిధి ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించేదని యేసయ్యా, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించేదన్ తండ్రి దేవా. నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. యేసయ్యా యేసయ్యా, అందరూ స్వరం ఎత్తి యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా యేసయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. ఈ ఆరాధనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని నీ అభిషేకంతో నింపండి, నీ సన్నిధితో నింపండి. ప్రతి ఒక్క హృదయంలో ఉన్న ప్రతి కలవరం, ప్రతి చింత, ప్రతి భయం, ప్రతి విధమైనటువంటి కంగారు, ప్రతి విధమైనటువంటి అసమాధానం, అస్వస్థత యేసు నామములో తొలగిపోవునుగా అని ప్రార్థన చేస్తున్నాం. నీ దైవిక సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన నీ దైవిక సమాధానం ప్రతి హృదయంలో ఏలుబడి చేయునుగాక. నీ కృప ఏలుబడి చేయునుగాక. నీ సన్నిధి నిలిచి ఉండునుగాక. ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డలను తాకండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డలని అభిషేకంతో దర్శించండి రైట్ నౌ. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మీరు నూతన కార్యాన్ని జరిగించండి. ప్రతి ఒక్కరి హృదయములో ఆత్మ కార్యాన్ని మీరు జరిగించండి. నీ కార్యాన్ని మీరు మొదలు పెట్టండి ప్రభువా. ఏ సమస్యతో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు తండ్రి, దానికి ఈ నెలలో విడుదల కలుగునుగాక, విడుదల వచ్చునుగాక, సమాధానం వచ్చునుగాక. సమాధానాన్ని ప్రకటిస్తున్నాను యేసు నామములో. మీ కృపతో నింపండి, నీ ఆత్మతో బలపరచండి. బలమైన నీ కృపతో, బలమైన నీ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని దర్శించమని, ప్రతి ఒక్కరిని తాకమని, నీ ఆత్మతో ముట్టి స్వస్థపరచమని తండ్రి, విడుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరి ఒకసారి ఈ యొక్క ప్రోగ్రాంకి వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఒకసారి ఇటు రీతిగా మీ అందరిని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, ఆయన వాక్కును పంపి తన ప్రజలను దేవుడు బాగు చేస్తూ ఉన్నాడంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్కు ఎప్పుడైతే దేవుడు ఏం చేస్తాడంటే, ఎక్కడైతే అస్వస్థత, అనారోగ్యం, ఎక్కడైతే అపవిత్రత, ఎక్కడైతే చీకటి, ఎక్కడైతే చింత, దిగులు ఉందో దేవుడి యొక్క వాక్కును పంపి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు బాగుపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్కు నీ దగ్గరకు వస్తూ ఉందో అండి, మీ హృదయాలు తెరవబడి ఆ వాక్కును మీరు రిసీవ్ చేసుకోగలిగితే, ఆ వాక్కును మీరు విశ్వాసంతో పొందుకోగలిగితే మీలో ఉన్నటువంటి సమస్తము బాగుపరచబడుతుంది. మీలో ఉన్న సమస్త అపవిత్రత తొలగిపోయి దేవుడు దాన్ని పరిశుద్ధతగా దేవుడు మార్చడానికి, పరిశుద్ధమైన పాత్రగా నేను మార్చడానికి దేవుడు ఖచ్చితంగా సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన ఒక వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు ఎక్కడ అనాలోచన ఇవ్వకుండా మీ హృదయములోకి సూటిగా ఈ వాక్యం ఎప్పుడైతే వెళ్తుందో, హెబ్రీ రాసిన పత్రిక 4:12 ఆ వాక్యము సజీవము గలదై, బలము గలదై, ప్రాణాత్మ దేహములోకి వెళ్ళి హృదయం యొక్క తలంపులను శోధిస్తూ ఉందంట. ఈనాడు నీ మనస్సులో, నీ హృదయంలో ఏదైతే నిన్ను గలిబిలి గందరగోళం చేస్తూ స్థిరముగా లేకుండా చేస్తూ ఉందో, ఈ యొక్క నేను ప్రకటిస్తున్న ఈ దైవిక వాక్కు నీలోకి వెల్లడిస్తే, ఈ యొక్క వాక్యం అనే విత్తనం నీలో పడ్డప్పుడు ఆ వాక్యములు వెల్లడి అకుట తోడనే ఆ చీకటి తొలగిపోతుంది. అది వెలుగు అక్కడ ప్రకాశితని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు, దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి మీరు విశ్వాసంతో ఈ యొక్క మాటను మీరు రిసీవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యం చూస్తారు. ఈనాడు అనేక మంది విశ్వాస జీవితాన్ని అయితే విశ్వాసులుగా ముందుకైతే వెళ్తున్నారు, కానీ విశ్వాస జీవితంలో వారి వెనకబాటు మనకు కనపడతా ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, క్రియలు లేని విశ్వాసం మృతముతో సమానం. నీవు క్రియారూపకంగా విశ్వాసాన్ని ప్రకటించకుండా, క్రియారూపకంగా విశ్వాసాన్ని వినియోగించకుండా, నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వు ఎంత దేవుడి సన్నిధికి వెళ్ళినా, ఎంత దేవుడి సన్నిధికి నువ్వు కానుకలు అర్పించినా,
క్రియలు లేని విశ్వాసం అదంతా మృతముతో సమానం, అంటే చచ్చిన దానితో సమానం అని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు విశ్వాసం ఏదైతే నువ్వు విశ్వసించి ముందుకు వెళ్తూ ఉన్నావో అది నీ క్రియల రూపంలో నువ్వు కనపడాలి. ప్రతిరోజు ఒక ఛాలెంజ్గా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక విశ్వాసంతో అది నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగి ప్రతిరోజు విశ్వాసంతో ముందుకు అడుగు వేసినప్పుడు దేవుడి యొక్క కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళి కార్యాలను చూసినప్పుడు దేవుడు నీతోనే ఉన్నాడని నువ్వు బలపరచబడగలుగుతావు. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నా 4వ అధ్యాయంలో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఈ రోజుల్లో దేవుడు బలపరచకపోతే, దేవుడు కృప మనకు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమండి. విశ్వాస జీవితంలో ముందుకు అడుగులేయలేం. ఎందుకంటే మనం మానవ మాత్రులం కాబట్టి, శరీర రూపంలో ఉన్నాం కాబట్టి, బలహీనలం అయిపోయి ఖచ్చితంగా పాపంలో పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకనే ఆ యొక్క కీర్తనకారుడు దావీదు ఏమన్నాడంటే, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపు ప్రభువా, ప్రతి ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుముతనండి అని వాక్యంలో స్పష్టంగా అతను ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మీరు ఏమడగాలంటే, నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను తృప్తిపరచు నాయనా. నీ కృప లేకపోతే నేను ముందుకు ఒక అడుగు కూడా వేయలేను. నీ కృప లేనిదే, నీ కృప లేని క్షణాన్ని నేను ఊహించలేను ప్రభువా అని మనం అనేక పాటలు పాడుతూ ఉంటాం కానీ, అదేవిధంగా దాన్ని క్రియారూపకంగా మన జీవితంలో మనం అప్లై చేసినప్పుడు విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం లీడ్ చేయగలుగుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో ఈరోజు నేను నీ ముందుకు వచ్చి రావడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అసలు విశ్వాసం అంటే ఏంటో ఒక డెఫినేషన్ అక్కడ ఇచ్చాడు. ఏంటంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా విశ్వాసమును గురించినటువంటి డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాడనమాట. ఏంటంటే ఏమన్నాడు ఇక్కడ, విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క, నువ్వు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో, ఏదైతే దేనికోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావో, ఎంతకాలం దేనికోసం నువ్వు నీ యొక్క భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నావో, దేనికోసం దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నావో, దేనికోసం దేవుడి మందిరానికి వెళ్తూ ఉన్నావో, దేనికోసం నీ హృదయంలో నువ్వు తాపత్రయపడుతూ ఉన్నావో, ఏది నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావో వాటి యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు చూడగలగటమే నిజమైన విశ్వాసం అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తావు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడని మార్కు రాసిన సువార్తలో మనం స్పష్టంగా చూడగలుగుతామండి. కాబట్టి ఈనాడు అంతము వరకు మనం సహించబడడానికి గల కారణం ఏంటంటే, విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి మనం ఉన్నాంలే కానీ అది అంతము వరకు మనం కొనసాగించలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి అసలు మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఎందుకు దేవుడి యొక్క మందిరానికి వెళ్తున్నాం, ఎందుకు దేవుడి మందిరంలో మనం కానుకలు అర్పిస్తున్నాం, ఎందుకు సేవకుడు చెప్పినటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం, ఎందుకు భయభక్తులు కలిగి మనం పర్సనల్ ప్రార్థన చేసుకుంటున్నాం, ఎందుకు దేవుడు ఒక వాక్యాన్ని వింటున్నాం, దేవుడు ఒక వాక్యాన్ని చదువుతున్నాం, దేవుడు ఒక వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నా కోసం వచ్చి తన రక్తాన్ని కార్చాడు. ఎలా అయితే ఆరోహణమై వెళ్ళిపోయాడో యేసుక్రీస్తు 2వ రాకల్లో మరలా రాబోతా ఉన్నాడు. తీర్పు అనేది జరగబోతా ఉంది. కాబట్టి నన్ను నేను పరిపూర్ణమైన వ్యక్తిగా చేసుకోవాలి, నేను నా ఆత్మను యేసుక్రీస్తుకు అప్పజెప్పుకోవాలి. ఆయన యొక్క న్యాయ తీర్పులో నిలబడ్డప్పుడు నేను నిందారహితంగా, కల్మషము లేని వ్యక్తిగా, నిష్కల్మషుడుగా ఆయన దృష్టిలో నేను కనపడాలి అనే కదా అండి మనం ఇంత తాపత్రయపడి ఇన్ని వాక్యాలు కానీ, ఇన్ని మందిరాలు కానీ, ఇన్ని సంఘాలు కానీ, ఇన్ని సేవకులు కానీ నోరు చించుకొని చెప్పటానికి ఇంత ఉండడానికి గల కారణం ఏంటంటే, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు త్వరగా రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు 2వ రాకల్లో త్వరగా రాబోతూ 2వ రాకల్లో వచ్చినాడు. ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. వాని క్రియల చొప్పున జీతం ఇవ్వబోతా ఉన్నాడు. ఇదే మనకున్నటువంటి నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణ కలిగి మనమైతే మొదలు పెడతా ఉన్నాం కానీ ఆత్మ సంబంధంగా చాలామంది చివరికి వచ్చేసరికి కొంతకాలం జర్నీ చేస్తున్నారు. దాని యొక్క నిజ స్వరూపాన్ని చూడకుండానే నిరీక్షణకు ఉన్నటువంటి ఆధారాన్ని పక్కన పెట్టేసి విసుగు
విసుగు కలిగి మరి వెంటనే పడిపోతా ఉన్నారు. అది నిజమైనటువంటి విశ్వాసం కాదండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన విశ్వాసం ఏంటంటే అంతము వరకు నువ్వు సహించటమే. నువ్వు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో, ఏదైతే నా జీవితంలో జరుగుతుంది, ఏదైతే ఇది ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు చేస్తాడు, దేవుడు దీన్ని నిర్ణయించి ఉంచాడు, వాటి కాలమున దేవుడు అన్నిటిని నిర్ణయించి ఉంచాడు, కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం మందుంచుకొని ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయా కాలాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఒక నూతన మార్పుని తీసుకొస్తాడు అని ఖచ్చితంగా అది జరిగేంత వరకు నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసం యొక్క నిజమైనటువంటి స్వరూపంగా మనకు కనపడతా ఉంది. దాని నిజ స్వరూపాన్ని నువ్వు చూడకుండానే విశ్వాసంలో మధ్యలో పడిపోయేలాగా సాతానుగాడు అనేక విధాలుగా నేను ట్రాప్ చేస్తూ ఉన్నాడు, అనేక విధాలుగా నేను పడేయాలని చూస్తూ ఉన్నాడు. లోకరీతిగా, పాపరీతిగా, మనుషుల ద్వారా, వస్తువుల ద్వారా, ఆయా సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా, వ్యభిచార సంబంధమైన కార్యాల ద్వారా ప్రతిరోజు నీ మీద అటాక్ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో పగ, కక్ష, ద్వేష, విమతలు, మతతలు, విభేదాలు ఏదో ఒకటి నీలో కలగజేసి, చెడ్డ ఆలోచన నీలో కలగజేసి విశ్వాసం నుంచి తొలగిపోవాలని, విశ్వాసంలో నీవు పడిపోవాలని, అంతవరకు నువ్వు సహించకూడదని వాడు గర్జించు సింహము వలె ఎవరిని వెతుకుదుదా అని, ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు నువ్వు నిరీక్షణ కలిగి ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తూ ఒక రియాలిటీ కలిగినటువంటి విశ్వాసం, పట్టుదల కలిగినటువంటి విశ్వాసం, నిబ్బరమైన బుద్ధి గలవాడవై, నిబ్బరమైన బుద్ధి గల దానివై నువ్వు ఎప్పుడైతే ముందుకు అడుగు వేయగలుగుతావో, మెలకువగా ఉండి నువ్వు ప్రతిదాన్ని వివేచించగలుగుతావో, వివేకము కలిగి ముందుకు అడుగు వేయగలుగుతావో, నిరీక్షించినటువంటి నిజ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా! అదే నిజమైనటువంటి విశ్వాసం అండి. ఈనాడు చాలామంది మందిరానికి వచ్చి, ఉదాహరణకి ఒక వ్యక్తి ఉద్యోగం కోసం మందిరానికి వచ్చాడు అనుకోండి, చాలామంది కొంతకాలం దేవుడిలో ఎదిగి ఆ ఉద్యోగం కోసమే వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు దేవుడి మీద ఆధారపడి దేవుడి గురించి తెలుసుకుని దేవుడి గురించి ప్రార్థన చేస్తారు. ఆ ఉద్యోగం వచ్చే మూమెంట్లో ఇంకా వాళ్ళకి విసుగొచ్చేసి, అది రాకముందే దేవుడు ఇవ్వటానికి ఓకే ఈ పాత్ర సిద్ధపరచబడింది, దీనికి నేను రిలీజ్ చేస్తున్నాను అనే సమయంలో విసుగొచ్చేసి దేవుడిని విడిచి వెళ్ళిపోతారు, దేవుడికి దూరం అయిపోతారు. చాలామంది మనకు కనపడతా ఉన్నారండి ఇలాగా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో ఒకటే విషయం మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు, నిరీక్షణ కలిగి నీవైతే నీ విశ్వాస జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నావు, కానీ దాని నిజ స్వరూపాన్ని చూడకుండానే నువ్వు విశ్వాసంలో పడిపోతా ఉన్నావు. దాని నిజ స్వరూపాన్ని నువ్వు చూడకుండానే విశ్వాస జీవితం మధ్యలో తొలగిపోతా ఉన్నావు. సంసోనుకి దేవుడు అభిషేకం ఇచ్చాడండి. అతను ఎన్నో కార్యాలు దేవుడి యొక్క శక్తి ద్వారా, దేవుడి యొక్క అభిషేకం ద్వారా జరిగించాడు. కానీ ఆ విశ్వాసంలో ఎప్పుడైతే వ్యభిచారం అనే ఉచ్చులో, దెలీలా అనే పాపంలో ఎప్పుడైతే పడిపోయాడో, దేవుడు ఎందుకైతే తనకు అభిషేకాన్ని ఇచ్చాడో ఆ నిజ స్వరూపాన్ని చూడకుండానే మధ్యలోనే తన యొక్క జీవితాన్ని ముగించేసేసాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది నిరీక్షణ కలిగి తమ ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టారు. ఏదైతే వాళ్ళు ఉద్దేశించారో, ఏదైతే వాళ్ళు కావాలనుకున్నారో, ఏదైతే వాళ్ళు ఎదురు చూచారో దాన్ని చూడకుండానే మధ్యలోనే వాళ్ళ జీవితాలు ముగించేశారు. ఎందుకంటే ఆ నిరీక్షణను అంతం వరకు వారు కొనసాగించలేదు. ఉదాహరణకి నిర్గమాకాండంలో మనం అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రయాణం చూస్తే వాళ్ళను మోషే నడిపిస్తూ ఉన్నాడు. కానీ మోషే చేసినటువంటి ఏదైతే నిరీక్షణ కలిగి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబట్టం చూశాడు, ఆకాశం నుంచి మన్నా కురిపించబట్టం చూశాడు, ఆకాశం నుంచి పూరేలు కురిపించబట్టం చూశాడు, బండ నుంచి బండను కొట్టగా బండ నుంచి నీళ్లు రావటం చూశాడు, ప్రత్యక్ష గుడారాన్ని దేవుడిచ్చాడు, ఆ కొండ మీద దేవుడు దర్శనమిచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అదేవిధంగా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై మోషేకి ఆ ప్రజలకు దేవుడు నడిపించాడు. ఇన్ని చూసినటువంటి మోషే ఒక చిన్న తప్పు వల్ల తను దేవుడి యొక్క వాగ్దాన దేశాన్ని చూడలేకపోయాడు. ఈనాడు చాలామంది ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వాళ్ళు చేసే పొరపాట్లు, బలహీనతలు, దేవుడికి చేసేటటువంటి తిరుగుబాటు, పాపకార్యాలు, రహస్యమైన పాపాలు అవి ఏం చేస్తున్నాయంటే వీళ్ళు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నటువంటి నిజ స్వరూపం దగ్గరికి నడిపించలే. ఈనాడు నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఒకవేళ ఉద్యోగం కోసం నిరీక్షణ కలిగి ఉన్నావా, ఒకవేళ ఏదన్నా వివాహం కోసం నిరీక్షణ కలిగి ఉన్నావా, నీ జీవితంలో ఇక వేరే సంబంధమైనటువంటి ఒక బ్రేక్ త్రూ కోసం నిరీక్షణ కలిగి ఉన్నావా,
నువ్వేం చేస్తావంటే నిరీక్షణ కలిగి దేవుడి దగ్గర నువ్వు వెయిట్ చెయ్యి. పరీక్ష ఓర్పు నిరీక్షణను కలగజేస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీలో ఎప్పుడైతే నువ్వు ఓపికతో దాన్ని సహిస్తావో, దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఓపిక కలిగి అంతం వరకు నువ్వు సహించగలుగుతావో, దేవుడు లేటుగా ఇచ్చినా నీకు లేటెస్ట్గా ఇవ్వడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నా జీవితంలో సమయం అయిపోతూ ఉంది, వయసు అయిపోతూ ఉంది, బలం అయిపోతూ ఉందని బాధపడుతూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు మరలా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేని 80 సంవత్సరాల తర్వాత దేవుడు వాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది వయసుతో పరిమితి లేకుండా దేవుడు వాడుకున్నాడు. వయసుతో పరిమితి లేకుండా దేవుడు కార్యాలు జరిగించాడు. అబ్రహాముకు 99 సంవత్సరాల వయసులో దేవుడు గర్భఫలాన్ని తెరిచాడు. కాబట్టి ఇక్కడ వయసుతో పరిమితి లేదండి దేవుడి యొక్క కార్యాలకి. నువ్వు నిరీక్షించబడి ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా కార్యం జరిగిస్తాడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, యొక్క నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిజ స్వరూపం ఏదైతే ఉందో, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు చూడగలుగుతావని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ మాట వాడుతూ ఉన్నాడు. ఏంటంటే, మా బాహ్య పురుషుడు కృషించిపోయిన, ఈ శరీరం బలహీనతో కృషించిపోయిన, తరచుగా ఉపవాసాలతో జాగరణాలతో నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటూ ఉన్నాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటూ లోపరుచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నామని కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కావున మేము అధైర్యపడము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకు నీవు అధైర్యపడవయ్యా అంటే, అదృశ్యమైనటువంటి వాటిని మేము నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. నువ్వు అదృశ్యంగా ఖచ్చితంగా ఇది ఉంది, ఇది నేను చూశాను, దేవుడు ఇది నాకు ఇచ్చాడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, దేవుడు రుజువు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదంటే, నువ్వు అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే చూసి వాటిని పొంది ఉన్నావు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో, దేవుడు నీ జీవితంలో ఒక రుజువుని దేవుడు నీకు ఇస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. అందుకనే అదృశ్యమైనవి నిత్యములంట. ఏదైతే నువ్వు అదృశ్యంగా చూడని వాటిని నమ్మి ముందుకు వెళ్తా ఉన్నావో, అది నిత్యము నిలుస్తుంది. చూసి నువ్వు ముందుకు వెళ్తావో అది అనిత్యంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అది నిత్యము ఉండదంట, మధ్యలోనే పోతుంది. నా ప్రియ సహోదరులారా, ఆదిమ సంఘములో అపోస్తలులు అదృశ్యమైన వాటిని నిదానించి చూచారు కాబట్టి ఒక్క రోజులోనే 3000 మంది బాప్తిసం పొందారు. ఒక్క రోజులోనే 5000 మంది బాప్తిసం పొందారు. వారు అదృశ్యమైన వాటిని నిదానించి చూశారు కాబట్టి వారి స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈనాడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు కూడా ఏ విషయంలో అయినా, అది డబ్బు విషయంలోనా, వ్యాపార విషయంలోనా, లేకపోతే ఇతర సంబంధమైన నీ కుటుంబ విషయాల్లోనా, నీ భర్త మార్పు విషయంలోనా, నీ పిల్లవాడి మార్పు విషయంలోనా, చదువు విషయంలోనా, ఉద్యోగ విషయంలోనా, నీవు అదృశ్యమైన వాటిని నిదానించి చూచి నమ్మి నువ్వు ప్రార్థించి పొంది ఉన్నామని చెప్పి నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు రుజువు నీకు కలగజేస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఒక రుజువు దేవుడు నీకు చూపిస్తాడు. ఈనాడు చాలామంది తోమ వలె నేను చూస్తే కానీ నమ్మను, నీ దేవుడు గొప్పవాడైతే ఖచ్చితంగా కార్యాలు చేయాలి కదా, ఇగో ఈ కార్యం చేస్తేనే నేను నమ్ముతాను అని వాళ్ళు అపనమ్మకంతో దేవుణ్ణి పరీక్షించే వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ముందు నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. కానీ దేవుడు ఇది చేస్తే ఇది చేస్తాడా, దేవుడు ఖచ్చితంగా ఇది చేయాలి కదా దేవుడైతే అని దేవుడు నువ్వు పరీక్ష పెడితే దేవుడు కార్యాలు జరగవు. హల్లెలూయా. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదనటమే నిజమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. అదృశ్యమైన దాన్ని నువ్వు ఎప్పుడైతే వాటిని చూచి పొంది ఉన్నామో, ఖచ్చితంగా నా జీవితంలో దీన్ని నేను పొంది ఉన్నాను, నా జీవితంలో దీన్ని ఖచ్చితంగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అన్ని సంఘాలు స్థాపిస్తాడని చెప్పి ముందుగానే తన గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ 3 సంవత్సరాలు ఆ యొక్క అరేబియా
దేశానికి వెళ్ళినట్టు మనకు కనపడతా ఉంటుంది. అక్కడ దేవుడు కృపను పొందుకున్నాడు, అక్కడ దేవుడు ప్రత్యక్షతను పొందుకున్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ఆయన కృపను బట్టే నేను దీన్ని పొందుకున్నానని ఆయన పత్రికలో రాయటం మనం చూస్తూ ఉంటాం. ఆ కృపే చివరి వరకు ఆయన నడిపించింది. ఖచ్చితంగా దేవుడు నన్ను వాడుకుంటాడు, ఖచ్చితంగా ఇన్ని సంఘాలు నేను నిర్మిస్తాను, ఇగో ఈ చోటుకి నేను పలానా చోటుకి వెళ్తాను, పలానా చోట ప్రకటిస్తాను, పలానా చోట నాకు నిందలు వస్తాయి, పలానా చోట నాకు దెబ్బలు తగులుతాయి, కానీ వాళ్ళు మార్చబడతారు, వాళ్ళు దేవుడు తిప్పబడతారని ఆ ప్రాంతానికి వెళ్ళకముందే అదృశ్యమైన వాటిని నిదానించి చూచి దేవుడు కార్యాన్ని ఆల్రెడీ చూసి పొందేసి ఉన్నాడు. ఉదాహరణకి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువు దగ్గరికి శతాధిపతి అని ఒక వ్యక్తి వచ్చాడు తన దాసుల అస్వస్థత కోసం. అతను ఏంటంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరటమే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఒక్క మాట ఆమె అంటే చాలు స్వస్థపరచిపోతాడు, ఈరోజు వెళ్ళాను, స్వస్థత పొందుకున్నాను, వచ్చేసాను, నువ్వు స్వస్థపరిచిపోతావు అని చెప్పి విశ్వాసంతో వెళ్ళిపోయాడు. అక్కడ మత్తయి రాసిన సువార్త 8:8లో మనం చూస్తే ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. చూశాడండి, ఇక్కడ అదృశ్యమైనవి విశ్వాసం అనేది శతాధిపతిలో మనకు కనపడతా ఉంది. అతను ఇంటి దగ్గర నుంచి వెళ్ళలేదు, అక్కడి నుంచి వెళ్ళి యేసు ప్రభువుని అడగలేదు, వెళ్ళకముందే తన మనస్సులో దీన్ని ఉద్దేశించుకొని అక్కడి నుంచి వెళ్ళినట్టు మనకు కనపడతాం. వెళ్ళటమే కాకుండా అక్కడికి వెళ్ళి అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఒక్క మాట మాత్రం సెలవివు ప్రభువా, నువ్వు ఇక్కడ ఒక మాట మాత్రం సెలవివు, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడంటే ఇక వెళ్ళుమని 13వ వచనంలో మనం స్పష్టంగా అంటారు, యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పటమే ఆలస్యం, అక్కడ అతను స్వస్థత పొందాడు. ఇక వెళ్ళు అనగానే వెంటనే శతాధిపతి వెళ్ళిపోయినట్టు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అమ్మయ్య నా దాసుడు స్వస్థపరచబడిపోయాడని చెప్పి అదృశ్యమైనటువంటి చూసినటువంటి విశ్వాసం ఇక్కడ శతాధిపతిలో మనకు కనపడతా ఉంది. ఈనాడు కూడా నువ్వు దేవుడి దగ్గర నుంచి కార్యాలు చూడాలన్నా, ఒక అద్భుతమైన కార్యం, ఒక మహత్తర కార్యం నువ్వు జీవితంలో నువ్వు చూడాలన్నా, నువ్వు అడగాల్సిన దేవుడు, అయ్యా ఒక్క మాట మాత్రం సెలవివు, నేను కార్యాన్ని పొందేసేసుకుంటాను, ఒక్క మాట మాత్రం సెలవివు, నేను ఆల్రెడీ అన్నింటిని పొందేసేసుకుని ఉన్నాను ప్రభు అని చెప్పి నువ్వు నమ్మి రూఢిగా ప్రార్థించినప్పుడు నువ్వు మనుషులు చేయలేని కార్యం దేవుడు చేయగలుగుతాడు. ఒక్క మాట అండి చివరిగా, ఒకటి ఏంటంటే మనుషులు చేయలేనిది చేయగలిగిన వాడే దేవుడు అండి. మరి మనుషులు చేయగలిగినది, మనిషికి ఊహకు అందేది చేస్తే దేవుడు ఎలా అవుతాడు? మనిషి ఊహకు మించినది చేయగలిగిన వాడే ఆయనే నిజమైన దేవుడు. యేసుక్రీస్తుని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు మహిమను చూస్తావు. కాబట్టి ఈనాడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు, బైబిల్ ఒకటే సెలవిస్తూ ఉంది, విశ్వాసం అనగా ఏంటంటే నిరీక్షింపబాడు యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. నువ్వు నిరీక్షణ కలిగి అంతం వరకు వెళ్తే నిజ స్వరూపాన్ని చూడగలుగుతావు. అదృశ్యమైనవి నువ్వు నిదానించి చూడగలిగితే ఒక రుజువుని దేవుడు నీకు ఇస్తాడు. అలా నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో అంతం వరకు ఇదే విశ్వాసంతో నువ్వు కొనసాగుదుగాక. అట్టి సమాధానం, అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీకు వందనాలు స్తుతులైనా. ఈరోజు నిజమైన విశ్వాసం ఏంటో డెఫినేషన్ మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా, నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవారంటే ఒక రుజువునై ఉన్నది, దాని యొక్క విషయాన్ని మాకు తెలియజేసావు తండ్రి. ఈరోజు ఎందరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వారు ఏ విశ్వాసంతో ఉన్నారు తండ్రి, ఈ రోజు నుంచి తండ్రి వాళ్ళు నిరీక్షణ కలిగి నిజ స్వరూపాన్ని చూచే విధంగా ప్రభువా అంతం వరకు సహించే విశ్వాసం పొందుకొందురుగాక. అదృశ్యమైనవి ఉన్నవారంటే ఒక రుజువునై ఉన్నదని వాక్యం సెలవిచ్చిన ప్రకారం శతాధిపతి ఏ విధంగా ఒక మాట మాత్రం సెలవు ప్రభువా అని విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు, అదే విశ్వాసంతో ఒక మాట మాత్రం సెలవు అనే విశ్వాసంలోకి, అదృశ్యమైనవి చూసేటటువంటి స్థాయిలోకి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు వచ్చుదురుగాక. ప్రతి ఒక్కరు నీ విశ్వాస స్థాయిలో అయ్యా ఒక నూతన మార్పు వచ్చునుగాక ప్రభువా. అట్టి కృపతో మీరు నింపండి, నీ ఆత్మతో బలపరచండి అయ్యా. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపరచున్నావు తండ్రి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, అస్వస్థతతో ఉన్నారు అయ్యా, అప్పుల బాధలతో పీడించబడుతూ ఉన్నారు, దురాత్మ
దురాత్మ శక్తులతో పీడించబడుతూ ఉన్నారు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి విధమైనటువంటి అయ్యా కాడి విర్రగొట్టబడాలి. ప్రతి విధమైన దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఆర్థిక ద్వారాలు తెరవబడును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. భర్త జీవితంలో, భార్య జీవితంలో, పిల్లల జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని విషయాల్లో ఒక బ్రేక్ త్రూ కలుగును గాక. వ్యసనాల నుంచి విడుదల కలుగును గాక. కుటుంబంలో సమాధానం ఏలుబడి చేయును గాక. తాగుడు నుంచి విడుదల కలుగును గాక. గంజాయి నుంచి విడుదల కలుగును గాక. డ్రగ్స్ నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కుటుంబంలో సమాధానం దయచేయమని తండ్రి. ఈ ప్రోగ్రాం ఎంతమంది అయితే చూస్తున్నారో తండ్రి, యేసు నామములో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాను, సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. నీ దైవిక కృపతో నింపండి, నీ దైవిక సమాధానంతో నింపండి, నీ ఆత్మతో మీరు బలపరిచి నడిపించమని తండ్రి యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరూ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.